గాంధీ గారు నమస్తే అండి. ఏంటి జోగి రమేష్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజున లోకేష్కి చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే నాతో పాటు వచ్చి గుళ్ళో ప్రమాణం చేయండి, అన్యాయంగా నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో 83 రోజులు ఉంచారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దాని గురించి? అందరికీ నమస్కారం. అలా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించిన దాఖలాలు ఈ 18 నెలల్లో ఎక్కడన్నా ఒకటి ఉందా? చెప్పరా జోగి రమేష్ గారు, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే. నిన్ను వాళ్ళు పెడతాయి జైల్లో. ఈడీ వాళ్ళు పట్టుకున్నారు, నేను లిక్కర్ స్కామ్లో నువ్వు దొరికావు, పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద నువ్వు అనుచిత వాక్యాలు చేస్తున్నావు. నువ్వు ఎందుకు చేస్తున్నావు తెలుసు. ఇప్పుడు అదిగో కొడాలానిగాడు ఏమయ్యాడో తెలుసుగా నీకు. నువ్వు ఎప్పుడైనా అట్ట పుట్టకతులు లేకుండా పోతావు. నువ్వు గుర్తుపెట్టుకో జోగి రమేష్, నువ్వేదో అనుకుంటున్నావు, నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. వయసు కన్నా ఇలువకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావు. నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా, మా పార్టీలోంచి పోయేవారా ఎదవా, నువ్వు ఎదవన్నారా ఎదవా. మీ అంత లుచ్చాలు ఉన్నారంటారా, నువ్వు ఒకడో అంబటి రాంబాబు గారు ఒకడో. మీరు లుచ్చాల పరమ లుచ్చాలరా. మీరు లుచ్చాలు కాబట్టి అలా అన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళని. నువ్వు 83 రోజులు జైల్లో ఉన్నావు. దేనికుండా జైల్లో 83 రోజులు? నన్ను పెట్టలేదా జైల్లో? నన్ను పెట్టలేదామంట. నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసిన లిక్కర్ స్కామ్కి నిన్ను పెట్టారు. చంద్రబాబు నాయుడు పెట్టించాడా, లోకేష్ పెట్టించాడా? ఈడీ పట్టుకున్నారు, నేను పెట్టారు లోపల. అంతే తప్ప నువ్వు వాళ్ళ మీద పడతావు బాబు. వాళ్ళు అక్కడ మధ్యలో సరిలేదన్నట్టుంది నీ వ్యవహారం. నువ్వు ఎప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకో జోగి రమేష్. అంటే ఇంకా మాట్లాడుతున్న 83 రోజుల్లో కూడా ఒక సామాన్యుడు నన్ను చూశారు, వాళ్ళు నాయకుల్లో చూడలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అదేందిరా, నువ్వు సామాన్యుడు కాక నువ్వేమన్నా వరాన్ని పుట్టావా ఏంది? మేము కూడా జైలు పోయా 40 రోజులు జైల్లో ఉంచారు. నేను లేనా జైల్లో? నేను కూడా బాత్రూంలో అడిగారా బాబు? నువ్వేమన్నా సామాన్యుడు కాక నువ్వేమన్నా వరాన్ని పుట్టావా? నువ్వేమన్నా వరపుత్రుడువా? నువ్వు కళ్ళు తీసుకునేవాడు కదా వరదాకా. అయాలేదు మా ఇందిరాగాంధీ గారు సీట్ ఎగినా గెలిచావు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట కాంగ్రెస్ గవర్నమెంట్లో. నువ్వు అందుకని వరాన్ని పుట్టిన వరపుత్రుడువా ఏంది? జైల్లో బాక నేల మీద కూర్చోక ఇందిరాగాంధీ గారే కూర్చుందరా బాబు. నువ్వెంత, నీ బిస్సాది అంతా. పివి నరసింహారావు బాలేదా? వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా ఏంది? నీ అన్ని అనుచిత వాక్యాలు, అనుచిత మాటలు, నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఎట్టబడితే అట్ట నోటికొచ్చిన మాట అని వదలటం తప్పితే నీ దగ్గర న్యాయ నిర్ణీతమైన మాట ఒక్కటి కూడా లేదురా బాబు. మీ వైసీపీ వాళ్ళ దగ్గరే లేవు న్యాయమైన మాటలు, న్యాయబద్ధంగా మాట్లాడే మాటలు, ప్రజాహిత కార్యక్రమాల మాటలు ఒక్కటి కూడా మీ దగ్గర లేవురా జోగి రమేష్గా, గుర్తుపెట్టుకో. అంటే కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన క్రెడిట్నే చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. చంద్రబాబు కూడా అసలు ఏమీ చేయట్లేదు, ప్రజలు మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు అసలు డెవలప్మెంట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన క్రెడిట్నే చంద్రబాబు గారు అకౌంట్లో వేసుకుంటున్నారు. గాంధీ గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎందుకంటే రాజధాని పోలవరం అంటే అసలు పోలవరం ఎన్నుముక ఆంధ్ర రాష్ట్రానికి. అట్లాంటి పోలవరాన్ని సర్వనాశనం చేశారు. నువ్వు, అంబటి రాంబాబు, వాడు అనిల్ కుమార్ యాదవ్ గారు ముగ్గురు కలిసి పోలవరాన్ని సర్వనాశనం చేశారు. మరి డెవలప్ చేసేవాళ్ళు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయాలి మీరు 5 సంవత్సరాల్లో? దేనికి చేయలా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, కంపెనీ గడ్డి తింటున్నారా మీరు మాట్లాడే మాటలకే? మరి అక్కడ విమానాశ్రయం ఉంది. మీ జగన్మోహన్ రెడ్డే చెప్పాడు, పనికిమాలిన యాదవ పనికిమాలిన మాటలు చెప్పాడు. ఎర్ర బస్సు రాని ఊరికి ఫ్లైట్ వచ్చిద్దాని. మరి అట్లాంటి ఊరికి ఫ్లైట్ నడిపాడు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి మీరు చేసింది ఏంట్రా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసి మీ ఇష్టానుసారం చేసి మరి అప్పులు ఊపిలో నెట్టి రాష్ట్రానికి ఎక్కడ పుట్టగతి లేకుండా చేశారా మీరు జగన్మోహన్ రెడ్డి అని మీరు అందరూ కలిసి. అంటే ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు జగనే కానీ లేకపోతే మన రాష్ట్రం ఏమైపోయేదో, అసలు ఈ 19 నెలల కాలంలోనే అసలు జగన్ మళ్ళీ కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు. గాంధీ గారు ఏంటి కోరుకుంటున్నారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి కోరుకునేవాడు ఎవడంటే పనికిమాలిన ఎదవా, మరి ఎవడన్నా జేబులు కొట్టేవాడు, రోడ్లు దారి దోపిడీలు చేసేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకునేవాళ్ళు. మంచిగా బుద్ధిగా కష్టపడి బతికేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకోరు. 100కి 100 పాళ్ళు. అంతా దొంగలు, బేవర్సలు, రౌడీలు, ఆపు రౌడీలు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకునే. అంతేగాని మంచివాడు ఎవడు, కష్టపడి బతికేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకునేవాడు ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా. వాళ్ళ ఇష్టం వచ్చిన కాడికి ఎక్కడ పోయినా చెబుతారు ఈ మాట. అంటే ఇంకా ముఖ్యంగా రైతుల పరంగా చూసుకుంటే అసలు ఈ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది, మంచి చేసింది ఏది? గత ప్రభుత్వంలో రైతులకు పెద్ద పెట్టేసిన పార్టీ మాది. ఈ 19 నెలల కాలంలోనే 112 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి రైతులు పట్టించుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం? రైతులు కాదండి, అన్ని వర్గాలని, అన్ని మతాలని మొత్తాన్ని పట్టించుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాన్ని మనం ఏలైతే చూడడానికి లేదు. ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా,
పరిపాలనా దక్షుడు చంద్రబాబు గారు. ఇవాళ ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఇది విభజిత రాష్ట్రంలో 2వసారి. చంద్రబాబు నాయుడు గారిని అనటానికి ఎవరు సరిపోవండి. ఉన్నమాట నిజం చెప్పుకోవాలి. అబద్ధ మాటలు చెప్పుకొని అబద్ధ కోతలు కూసుకుంటా జోగి రమేష్ గారిలాగా, అమ్మటి రాంబాబు గారిలాగా బజారు మాటలు మాట్లాడితే ఎట్ట కుదిరిద్ది? ఉన్న మాటే ఉన్నతమైన మాట మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అనటానికి మనం ఎవరు సరిపోం. సాక్షాత్ అంతే. అంటే అసలు రైతులు కూడా పట్టించుకోవట్లేదు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు అసలు ఏం చేస్తున్నాడు, పోలవరం ప్రాజెక్టు కూడా అసలు ఏం చేయలేదు. అసలు ఈ మొత్తం చేసిందే జగన్మోహన్. ఈ రోజున క్రెడిట్ మళ్ళీ చోరీ చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు, రైతులు మోసం చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి? నేను ఒక మాటలు చెప్పాలంటే ఈ రైతులకి మొత్తం నిలువున ఈ రాష్ట్రాన్ని ముంచింది జగన్మోహన్ రెడ్డి అండి. కాదని రమ్మనమను. ఇప్పుడు ఆ జోగి రమేష్ గారు అన్నారుగా, కనకదుర్గ గట్టికాడి రమ్మనమను, వెంకటేశ్వర గుళ్ళో రమ్మనమను, లోకేష్ రమ్మనమను అని అనుచిత వాక్యాలు చేస్తున్నాడు జోగి రమేష్ గారు. వాడిని దమ్ము ధైర్యం ఉంటే మా ఊళ్ళో ఈరభద్ర స్వామి కూడా ఉంది. అరే జోగి రమేష్ గారు ఈరభద్ర స్వామి కూడా ఉంది, ఆడకు రా, నేను ఆడకు లోకేష్ బాబుని ఆడకు పిలుస్తాను, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఆ గుళ్ళోకి రా, అది మాకు న్యాయబద్ధమైన గుడి అది. ఏది ఆయన కూడా పెళ్లి పేటాకులు లేవు ఆ ఈరభద్ర స్వామికి. ఆ గుళ్ళో ప్రమాణం చేద్దు కానీ రా, లోకేష్ బాబుని ఇక్కడ పిలిపిస్తాను నేను, నువ్వు కూడా ఇక్కడికి రా, బ్రహ్మాండంగా చేద్దు కానీ నేను ఏమి ఎరగనని. నీకు సిగ్గా శరమా శివా నెత్తురా. నువ్వు కనకదుర్గ ఇది కర్పూరం వెలిగించుకో అరిచేతులు పెట్టుకుని కింద పడేసారా యాదవన్నారు. యాదవ్ నువ్వు మాట్లాడతావంటారా? నువ్వు ఏది కళ్ళబొల్లి కబుర్లని చెబుతావు నువ్వు దేరకిచ్చుకుంటా. నువ్వు ఒకడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకటి మీకు సిగ్గు శరాలు ఉన్నాయంటారా? ఇకనైనా నోర్లు మూసుకొని చక్కగా బతకడం నేర్చుకోండి. అదో పక్కన గాంధీ గారు, మరో పక్కన ఏంటంటే రైతులకి మంచి చేసిన ప్రభుత్వం మాది. ముఖ్యంగా సర్వేలో అసలు ఎన్నడూ లేని విధంగా ప్రపంచం కాదు అసలు చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేది మా సర్వే. కానీ చంద్రబాబు తన స్వలాభం కోసమే చేస్తాను, రైతులను పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ ఉంటే అది ఎలా సాధ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి అసలు? ఆ రైతులుగా అన్ని వ్యవస్థలు నిలువున ఉంచాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి. కాదని ఏదన్నా ఉంటే వాళ్ళని వచ్చి డిబేట్కి రమ్మను, వాళ్ళ ఇష్టం వచ్చిన డిబేట్కి రమ్మను, నేను వస్తా డిబేట్కి మాట్లాడమను. ఎక్కడ ఒక్క వ్యవస్థ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా సరే ఇంతమందికి వాళ్ళు సేవ చేస్తే నీకు వచ్చిన సీట్లు ఎన్ని 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు ప్రతిపక్ష హోదా అడుక్కుతింటున్నారు ఇవాళ మీరు రోడ్ల మీద పడి అన్నమో రామచంద్ర అని అడుక్కుతున్నట్టు మీరు ఇలా అడుక్కుంటున్నారయ్యా. మీకు ఆ దుస్థితి పట్టింది ఎవరు పట్టించారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని ఆ దుస్థితి పట్టించారు. కాబట్టి మీరు ఇకనైనా నమ్మకంగా మాట్లాడటం, ప్రజాహిత కార్యక్రమాలు చేయటం, ప్రజల్లో మమేకం అవటం, ప్రజలు చెప్పి వినటం, అవి నేర్చుకోండి. మీరు అవి నేర్చుకున్నప్పుడు ప్రజల్లో రండి, పాదయాత్ర చేయండి. అప్పుడు ఏదన్నా మీకు అవకాశం ఆదరిస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు 27లో పాదయాత్ర చేస్తాను, మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని చెప్పి అంటా ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో కడుపు కాలం తినేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తాడో? నాకు తెలిసినంత చెబుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు యమా ప్రేమ. నేను కాంగ్రెస్ వాదినే. జగన్మోహన్ రెడ్డి నాకు ప్రేమ ఉండదా? నాకే ప్రేమ తెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి మీద. వాడిందా బాబు, వాడికి ఎవరే ఓట్లేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి అన్నంగా తినేది, మట్టి కూడా తినేవాడు. సరే, ఒకవేళ మీరు అనుకున్న మాటలే జగన్మోహన్ రెడ్డి గారు రారనుకుందాం కొంచెంసేపు. ఒకవేళ 27లో పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల మన్నన కానీ పొంది 29లో గెలిస్తే ఏంటి అమరావతి కానీ? అసలు మీలాంటి పరిస్థితి ఏంటి? అసలు మీలాంటి వాళ్ళు నీ వీడియోలోనే మాట్లాడినా నేను, నాకు ఒళ్ళు మండిపోతుంది. వాడికి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఆడే అట్టుకెళ్తాడు. 150 సీట్లు ఉన్నాడే, 11 సీట్లు పడిపోయిన తర్వాత వాడికి వెళ్ళటమైంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆడు వస్తాడనే మాట, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే మాట ఒట్టి మాటలు పక్కన పెట్టండి. ఏదో నిజం మాటలు ఉంటే చెప్పండి మీ విలేకరులు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి, మరి ఇప్పుడు 151 సీట్లు, 164 సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనుకోవచ్చుగా, 11 వచ్చి పక్కన 175 రావచ్చు అనుకోవచ్చుగా. మరి అట్ట ఏమి రాదు. ప్రజలు ఆచితూచి ఓటేస్తారు. ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. 29లో ఎవరికి ఓటేయాలని కూడా నిర్ణయించుకున్నారు. బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల తర్వాత చూడండి, చూసి మాట్లాడండి. అన్నం తినగానే అన్నం అరగదు. ఏంది పునాదులు గట్టిగా వేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే 20 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు వచ్చారు రాష్ట్రానికి.